హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైజాగ్ ఎవ్రీథింగ్ యూట్యూబ్ ఛానల్. మేము రీసెంట్‌గా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వైపు వెళ్ళామండి. అయితే మేము శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన గుడి ఉందని తెలిసి ఎలాగైనా సరే ఆ గుడిని విజిట్ చేద్దామని బయలుదేరాం. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఆ క్షేత్రం ఎంత గొప్పదో, అక్కడ ఎంత మహిమ ఉన్నదో. ఆ పుణ్యక్షేత్రం మరెక్కడో కాదండి. మన శ్రీకాకుళం కుంబాల కురమయ్యపేట నవభారత్ జంక్షన్ దగ్గర ఉన్న దేవి ఆశ్రమం. 1001 శ్రీలలిత చక్రపీఠం. ఇక్కడ సాక్షాత్తు ఆ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఆ ప్రాంగణంలో 1000కి పైగా శ్రీచక్రాలు ఉన్న అరుదైన క్షేత్రం ఇది. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉదయం 5 గంటలకే భక్తులందరి మధ్యలో అమ్మవారికి ఎంతో వైభవంగా పాలాభిషేకం నిర్వహిస్తారు. ఇక ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. పౌర్ణమి రోజు ఉదయం 5 గంటలకే భక్తులందరి సమక్షంలో అమ్మవారికి దివ్యమైన శ్రీచక్ర కుంకుమార్చన జరిపిస్తారు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు ఇక్కడున్న 1000 శ్రీచక్ర మేరువుల దగ్గర ప్రతి ఒక్క మహిళా భక్తురాలిని ఇక్కడ కూర్చోబెట్టి ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహిస్తారు. కేవలం పౌర్ణమికే కాదు, పవిత్రమైన శ్రావణ మాస శుక్రవారాలు మరియు దసరా నవరాత్రుల్లోని 9 రోజులు కూడా ఇక్కడ మహా కుంకుమ పూజలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ పూజలన్నిటికీ ఆలయ నిర్వాహకులు ఎటువంటి రూపాయి రుసుము కూడా తీసుకోరు. పూజకు కావలసిన ముఖ్యమైన సామాగ్రి అంతా వాళ్ళే భక్తులకు ఉచితంగా అందజేస్తారు. పూజలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నక్షత్రహారతి ఇస్తారు. అనంతరం భక్తులందరికీ ఎంతో రుచికరమైన అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే పెద్ద శ్రీచక్ర మేరువు నుండి ప్రతి ఒక్క చిన్న మేరువుకి రాగి తీగలతో కనెక్షన్ ఉంటుంది. అందుకే ఇక్కడ ఏ ఒక్క మేరువు దగ్గర కూర్చొని పూజ చేసినా ఒకేసారి ఆ 1000 శ్రీచక్రాలకి పూజ చేసినంత ఫలితం దక్కుతుందని భక్తులకు బలమైన నమ్మకం. అయితే ఉత్తరాంధ్ర భక్తులకు ఇప్పుడు మరో అద్భుతమైన మహాభాగ్యం కలగబోతుంది. సరిగ్గా ఈ దేవి ఆశ్రమం పక్కనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో గ్రాండ్గా కోటిలింగాల మహాపుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ మధ్యలో ఆకాశం అంత ఎత్తున్న 15 అడుగుల భారీ శివలింగం, దాని చుట్టూ కోటి చిన్న శివలింగాలు కొలువుదీరబోతున్నాయి. అత్యంత నమ్మశక్యం కాని విశేషం ఏమిటంటే కేవలం 441 రూపాయలతో భక్తులు ఎవరైనా సరే తమ సొంత పేరు గోత్రనామాలతో ఇక్కడ ఒక శివలింగాన్ని శాశ్వతంగా ప్రతిష్ఠించుకోవచ్చు. ఈ విషయం తెలియటంతో ఇప్పటికే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ పేరు మీద శివలింగాలను పోటీపడి మరీ ప్రతిష్ఠించిపోతున్నారు. అసలు ఈ క్షేత్రం వెనుక ఉన్న మహిమ ఏంటి అనేది పంతులు గారు మనకు స్వయంగా వివరించారు. ఆయన మాటల్లోనే ఆ విశేషాలను ఇప్పుడు విందాం. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. గురువుగారు తేజోమూర్తుల బాలభాస్కర శర్మ గారు వారు ఈ యొక్క ఆశ్రమాన్ని అమ్మకి ఏదైనా చేయాలనే ఆలోచనతో 99లో స్థలం కొనుక్కొని ఈ యొక్క ఆశ్రమ సంకల్పానికి గురువుగారి సంకల్పం కూడా ఏంటంటే అమ్మని పెట్టుకొని ఏదైనా అర్చన చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టారు. అది 2004లో అమ్మవారు రాజరాజేశ్వరిగా పంచలోహ విగ్రహ చర ప్రతిష్ఠ చేస్తూ అర్చనలు జరుగుతూ ఉండగా 2007లో దేవీ పంచాయతనంగా అమ్మవారిని దేవీ పంచాయతనం పెట్టుకుంటూ 2008లో ఇక్కడ కోటి కుంకుమార్చన యాగం జరిగింది. ఆ సందర్భంలో అమ్మ ఆజ్ఞ ఏంటంటే ఇక్కడ నేను 1000 స్వరూపాలుగా వస్తాను, శ్రీచక్రంగా పెట్టు అని ఆ రోజు ఆ అర్చనలో అమ్మ చెప్పడం, అది భక్తులు అందరినీ మమేకం చేసుకుంటూ లలితా సహస్రం 1000 నామాలకి 1000 స్వరూపాలుగా కూడా శ్రీచక్ర మేరువుల్ని 2013 నవంబర్ 15 కార్తీక శుద్ధ ఏకాదశి నాడు 1001 శ్రీచక్రాలని కూడా ప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. అట్లానే అమ్మవారు రాజరాజేశ్వరిగా ఈ యొక్క శ్రీచక్రాల కంటే ముందుగా 2010లో అమ్మని పెట్టుకుంటూ అలాగే 2013లో 1000 స్వరూపాలుగా శ్రీచక్రాలుగా పెట్టుకుంటూ వీటన్నిటికీ కూడా ప్రతినిత్యము 1000 మేరువులకి 1000 మంది దాతలు ఉంటుండగా ప్రతిరోజు 1000 మేరువులకి మూలమంత్రంతో అక్షంతలు వేసి హారతిస్తూ మహామేరు 9 అడుగుల శ్రీచక్రం దగ్గర కూడా లలితా సహస్రం ఖడ్గమాలతో ప్రతిరోజు అర్చన ఉంటుంది. అట్లానే ప్రతి నెల పౌర్ణమి నాడు భక్తులు అందరి చేత కూడా కుంకుమార్చన చేసుకునే అవకాశం అమ్మవారితో పాటు గురువుగారు ఇక్కడ కల్పిస్తున్నారు. వారందరికీ పూజా ద్రవ్యాలు కూడా మన ఆశ్రమం తరపున ఇవ్వడం అనేది ఉంటుంది. వాళ్ళు ఏమైనా తెచ్చుకుంటే కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు తెచ్చుకోవచ్చు. అట్లానే ఇంచుమించుగా పౌర్ణమి నాడు తెల్లవారి 5 నుండి 10:30 వరకు గురువుగారు శ్రీచక్రార్చన చేసుకుంటారు. ఆ తర్వాత కాసేపు అమ్మ గురించి ప్రవచనం చెప్పి ఇంచుమించుగా 11:30కి పూజ మొదలు పెడితే 1 గంట అర్చన అవుతుంది. తర్వాత తీర్థప్రసాదాలు, అమ్మ ప్రసాదం, భోజనం అది కూడా ఇక్కడ ఉంటుంది. ఎవరు మనసుకు కలిగింది వాళ్ళు ఇక్కడ అమ్మకు వేసి వెళ్ళడమే. దాన్నే గురువుగారు ఇక్కడ వినియోగిస్తారు. అలాగే ప్రతి శుక్రవారం నాడు కూడా తెల్లవారి 5 నుండి 5:30 వరకు అమ్మకి పాలాభిషేకం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ. అలాగే
శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు కూడా కుంకుమార్చన చేసుకునే అవకాశం కల్పిస్తాం. ప్రతి శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు ఉదయం 9:30కి పూజ ప్రారంభిస్తే 10:30కి సమాప్తం అయిపోతుంది. తీర్థ ప్రసాదాలు తీసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళొచ్చు. ఇలా అద్భుతమైనటువంటి ఆశ్రమం. అలానే దేవీ నవరాత్రుల 10 రోజులు కూడా శ్రీచక్రార్చన, కుంకుమార్చన, అలాగే విశేషమైనటువంటి హోమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. శ్రీచక్ర మేరువులు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ప్రతిష్ఠ చేసాం కాబట్టి, అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మహామేరువుకి భక్తులందరి చేత కూడా అభిషేకం చేయించే అవకాశం ఇక్కడ కల్పిస్తూ ఉంటాము. పెయ్యమేరువుల దగ్గర కుంకుమార్చన కూడా ఆ రోజు చేసుకునే అవకాశం ఇక్కడ ఆశ్రమంలో ఉంటుంది. ఇది ఆశ్రమం అమ్మ తాలూకా విశేషం. అలాగే అమ్మ ఆజ్ఞగా గురువుగారు మహా అద్భుతమైనటువంటి సంకల్పం ఏంటంటే, కోటి శివలింగ బాణ మందిర ప్రతిష్ఠ ఇక్కడ చేయాలనే ఆలోచనతో కోటి శివలింగాలు, నర్మదా బాణాలు ఇంచుమించుగా ఇంచింపావు ప్రమాణంలో కోటి లింగాలు వస్తూ మహాలింగాలు 1116 మహాలింగాలు 3 అడుగులుగా పెద్ద లింగాలు కూడా పెట్టుకునే అవకాశం మన ఆశ్రమంలో కల్పిస్తున్నాము. 1116 మందికి అవకాశంగా పెద్ద లింగాలు, అలాగే కోటి లింగాలు. ఒక బాణలింగం ఇంచుమించుగా 441 రూపాయలు ఒక బాణలింగంగా పెట్టాము. అది ఎవరి అవకాశంగా వాళ్ళు ఎన్నైనా కట్టుకునే అవకాశం ఉంది. చిన్న లింగాలు, పెద్ద లింగం మాత్రం మన ఆశ్రమం వివరాలు కనుక్కుంటే వారు తెలియపరుస్తారు మహాలింగం కోసం. ఇది సంకల్పంగా మొదలు పెడుతున్నాం. అతి త్వరలో కోటి లింగాలు కూడా ఆలయ నిర్మాణం జరగబోతుంది అమ్మ దయతో. పరదేవతార్పణమస్తు. దేవీ ఆశ్రమం, శ్రీకాకుళం. చూశారు కదా, ఒకే చోట అమ్మవారి శ్రీచక్ర దర్శనం, పరమశివుడు కోటిలింగాల ప్రతిష్ట. జీవితంలో ఒక్కసారే వచ్చే ఇలాంటి గొప్ప భాగ్యాన్ని అసలు వదులుకోవద్దు. ఈ పవిత్రమైన సమాచారాన్ని ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సమాచారాల కోసం వెంటనే మన వైజాగ్ ఎవ్రీథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.